హాయ్ గైస్, ఈరోజు నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. అందువల్ల నేను ఏ కామెడీ వీడియో చేయట్లేదు. కానీ నాకు ఈరోజు జరిగినటువంటి ఒక వింత అనుభవం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పెళ్లి రోజు కనుక మా ఆవిడ నన్ను టెంపుల్కి తీసుకెళ్ళండి అనేసి అడిగింది. సర్లే అని చెప్పేసి నేను కర్ణాటకలోనే ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి నేను తీసుకెళ్ళాను. అక్కడ జరిగినటువంటి వింత అనుభవం గురించి మీకు చెప్తున్నాను. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే టెంపుల్ ముందర ఒక 2 టెంకాయలు, ఒక 3 పువ్వులు, ఒక 3 తులసి, ఈ 4 వస్తువులు కలిసి వాళ్ళు 250 రూపాయలు తీసుకున్నారు పూజ వస్తువులు అని చెప్పేసి. ఇంకా దైవ దర్శనానికి అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అక్కడ చూస్తే రెండు క్యూలు ఉన్నాయి. ఒకటి 50 రూపాయల కౌంటరు, ఇంకోటి వచ్చేసి నార్మల్ దర్శనానికి వెళ్ళే కౌంటరు. ఇక నేను నార్మల్ దర్శనానికి వెళ్ళే కౌంటర్ సైడ్ నుంచే వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళగానే ఆ 2 టెంకాయలు కొట్టేవాడు 10 రూపాయలు తీసుకున్నాడు 2 టెంకాయలు కొట్టి ఇవ్వడానికి. ఇంకా మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి అర్చన అని చెప్పేసి ఒక 20 రూపాయలు తీసుకున్నాడు. ఎవరు? బ్రాహ్మణుడు. తను వచ్చి మీ పేరును అర్చన చేసి అని చెప్పేసి ఒక 20 రూపాయలు తను తీసుకున్నాడు. ఇంకా దర్శనం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత పంచామృతం అని చెప్పేసి ప్రసాదం అని చెప్పేసి అది ఒక 50 రూపాయలు తీసుకున్నారు. ఆ పంచామృతము, కుంకుమ, పసుపు ఈ 3 వస్తువులకి కలిపి 50 రూపాయలు. ఇంకా మళ్ళీ ఆ తర్వాత కొద్దిగా ముందుకు రాగానే ఏదో వెండి కోటింగ్ కొట్టేసి దానికి ఏదో వస్తువులు ఇచ్చారు. అవి తీసుకొని పోయి హుండీ లెక్కేస్తే మంచి జరుగుతుందని చెప్పారు. అవి ఒక 50 రూపాయలు తీసుకున్నారు. ఇంకో ప్రసాదం అని చెప్పేసి ఈ లడ్డు, కలకండ ఇలాంటివన్నీ కలిసి అవి ఒక 50 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత అవుట్ సైడ్ రాగానే చెప్పులు స్టాండర్డ్ కూడా 20 రూపాయలు తీసుకున్నాడు. మొత్తంగా తీసుకుంటే టెంకాయలు ఒక 250, టెంకాయలు కొట్టినోడికి ఒక 20 రూపాయలు, వాటికి 270 రూపాయలు, మళ్ళీ అక్కడ తర్వాత అర్చన చేయించడానికి ఒక 20 రూపాయలు, 290 రూపాయలు. ఆ తర్వాత పంచామృతం వచ్చేసి ఒక 50 రూపాయలు, 340 రూపాయలు, 340 మళ్ళీ వెండి కోటింగ్ కొట్టిండే అవి వస్తువులు ఏంటో ఇచ్చారు, అవి ఒక 50 రూపాయలు, 390 రూపాయలు. ఇంకా లడ్డు ప్రసాదం అని చెప్పేసి 50 రూపాయలు, ఇంతకుముందు 390, ఇది ఒక 50, 440 రూపాయలు. చివరగా చెప్పుల స్టాండర్డ్ కూడా 20 రూపాయలు తీసుకున్నాడు, 460 రూపాయలు. ఈ విధంగా 500 దగ్గర అవుతుంది. మన మధ్యతరగతి వాళ్ళు ఒక గుడికి వెళ్ళాలన్నా 500 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. నాకు మా ఊరు నుంచి అక్కడికి పోయి రావడానికే పెట్రోల్ది నాకు 500 రూపాయలు అయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి దర్శించుకుందామంటే 500 రూపాయలు ఛార్జ్ చేశారు. దేవుడితో కూడా బిజినెస్లా మీరు చెప్పండి? దేవుడితో కూడా బిజినెస్ చేస్తే ఇది ఏంది? ఆ దేవుణ్ణి చూడడానికి ఏమన్నా ఎవరన్నా వస్తారా? ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి కొద్దిగా తగ్గించుకొనేసి దేవుడి దర్శనం అనేది ఫ్రీగా సులువుగా జరిగేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.